శ్రీ మధ్వాచార్యుల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీకృష్ణ చరితామృతం ధారావాహిక మొదటి భాగానికి స్వాగతం. ఒకరోజు మధ్వాచార్యుల వారు వేకువనే సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాతః సంధ్యాధికాలు పూర్తి చేసుకుని అక్కడే కూర్చుని ద్వాదశ స్తోత్ర రచన తపోదీక్షతో ప్రారంభించారు. ఆ రోజు పర్వదినం కావడంతో చాలామందే వచ్చి సముద్ర స్నానం చేశారు. మధ్వాచార్యుల వారు నిరాటంకంగా 5 అధ్యాయాల రచన పూర్తి చేశారు. 6వ అధ్యాయం మొదలుపెట్టే సమయంలో ద్వారక నుంచి సరుకులతో తీరం వెంట ఒక నౌక వస్తూ ఉండగా అకస్మాత్తుగా గాలులు ప్రారంభమయ్యాయి. సముద్ర కెరటాలు ఎగిసి పడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకుంది. నౌకలోని ముఖ్య వ్యాపారి ఒకతను అంత దూరాన ఉన్న మధ్వాచార్యుల వారు అతని కంటపడగా మరింత ఆర్తితో ఆయనను ప్రార్థించాడా వ్యాపారి. అంత హోరుగాలిలోనూ వ్యాపారి ప్రార్థన మధ్వాచార్యుల వారి చెవిన పడింది. వెంటనే వారు తన భుజాన ఉన్న వస్త్రాన్ని ఒక కొస పట్టుకుని గాలిలో నావ వైపు విసిరి వెనుకకు తీసుకున్నారు. అంతే, ఆ క్షణంలో అద్భుతమే జరిగింది. సముద్రంలో మునిగిపోతుంది అనుకున్న నౌక ఎవరో తాళ్ళు పట్టి లాగినట్లుగా తీరానికి చేరింది. నావ, నావికులు, సరుకు అంతా సురక్షితం. ఇదివరకు ప్రార్థించిన వ్యాపారి మధ్వాచార్యుల వారిని చేరి సాష్టాంగ నమస్కారం చేసి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. స్వామి, నా వద్ద అనేక అమూల్యమైన వస్తువులున్నాయి. వాటిలో మీరేమి కోరుకున్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రార్థించగా చివరకు మధ్వాచార్యుల వారు చిరునవ్వుతో, నీ నౌకలో ఉన్న 2 గోపీచందనం మట్టిగడ్డలను నాకు బహుమతిగా ఇవ్వగలవా అని అడిగితే, ఆ మట్టిగడ్డలను స్వామివారు కోరుకోవడం వ్యాపారికి నచ్చలేదు. ఎందుకంటే గోపీచందనం ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి మాత్రమే. స్వామివారు మరేదీ అంగీకరింపకపోవడంతో వేరే దారి లేక వ్యాపారి, స్వామి, ఆ చందనం గడ్డల విశేషమేమిటో తెలుపవలసిందని కోరగా స్వామి చిరునవ్వుతో నీవే చూడమని చెప్పి ఆ గడ్డలను నీటిలో కరిగించగా అందరూ చూస్తుండగా మరొక అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహము, రెండవ దాని నుండి శ్రీకృష్ణుని విగ్రహము బయటపడ్డాయి. అక్కడ ఉన్న వారంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. బలరాముని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి శ్రీకృష్ణ విగ్రహాన్ని తీసుకుని ఉడిపికి పయనమవుతారు శ్రీ మధ్వాచార్యుల వారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.